మాదాల రవి సార్ కూడా ఈ సినిమా గురించి మాట్లాడని చెప్పేసి కోరుకుంటున్నాను. వేదిక పైన ఉన్నటువంటి మంత్రివర్యులు శ్రీ లక్ష్మణ్ కుమార్ గారికి, అలాగే పెద్దలు చదలవాడ శ్రీనివాసరావు గారు, మా ఎల్బి శ్రీరామ్ గారు, వేదిక పైన ప్రతి ఒక్కరికి, అందరి పేర్లు చెప్తే చాలా టైం అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున, అలాగే వేదిక ముందు ఉన్న పెద్దలందరికీ, ఇక్కడకు విచ్చేసిన పాత్రికేయ మిత్రులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. కళ కోసం కాదు, కళ కాసుల కోసం కాదు, కళ సామాజిక చైతన్యం కోసం అంటూ ఆనాటి నుండి ఈనాటి వరకు ఎందరో మహానుభావులు గొప్ప గొప్ప చిత్రాలు తీశారు. వారి కోవకు చెందిన గొప్ప డైరెక్టరే మా సునీల్ కుమార్ రెడ్డి గారు. నేను ఇండస్ట్రీకి 2004లో వచ్చినప్పటి నుంచి వారి సినిమాలు అన్నీ చూశాను. ప్రతి చిత్రం సామాజిక చైతన్యంతో కూడుకున్న చిత్రాలే. ప్రతిసారి వారు ఇప్పటి వరకు బహుశా చాలా చిత్రాలు తీశారు, దాదాపు 20 చిత్రాల దాకా తీశారు. ప్రతి చిత్రం సామాజిక అంశం లేని చిత్రం అనేదే లేదు. జనరల్గా నేను అంటుంటాను, చదువెందుకురా, నలుగురిలో దీపమై వెలిగేందుకురా, రాజకీయం మనకెందుకురా, న్యాయానికి ప్రాణంగా నిలిచేందుకురా. మరి ఈ సినిమాలు, ఈ నాటకాలు, ఈ పాటలు ఇవన్నీ మనకెందుకురా, కేవలం ప్రజల్ని చైతన్యపు బాటలో నడిపేందుకురా. సునీల్ కుమార్ రెడ్డి గారిని మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫు నుంచి కూడా ఆయనకి ప్రత్యేక అభినందనలు చెప్పాలి. ఎందుకంటే వారు తీసే ప్రతి సినిమాలో ఎందరో నటీనటుల్ని మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది. ఎందరో వారి సినిమాల్లో యాక్ట్ చేసి గొప్ప గొప్ప నటులయ్యారు. ఇప్పుడు ఈ సినిమా లీగల్ బ్యాటిల్, ట్రాన్స్జెండర్ పైన తీసిన ఒక గొప్ప సినిమా. ఎందుకంటే మన సమాజంలో ఒక ట్రాన్స్జెండర్ చిన్ననాటి నుండి తను ఎటువంటి కష్టాలు పడింది, బయటికి వెళ్తే ప్రతి చోట ఎలా అసహించుకున్నారు. నిజంగా చెప్పాలంటే లీగల్ ఇష్యూస్, ఇందాకే సునీల్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు, ఒక ట్రాన్స్జెండర్ని రేప్ చేస్తే కనీసం పిక్ పాకెటర్కి వేసినంత అన్ని రోజులు కూడా శిక్ష అయ్యారు. వాళ్ళు ఎటువంటి కష్టాలు పడుతున్నారు అని చాలా చక్కగా ఈ సినిమాని ఎంతో జనరంజకంగా, అలాగే పిక్చర్ చాలా గొప్పగా తీశారు. మరి అంత బాగా తీశారు కాబట్టి ఇవాళ 50 days రన్నింగ్లోకి వచ్చింది. అందుకు సునీల్ కుమార్ రెడ్డి గారికి మా హృదయపూర్వక విప్లవాభివందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరూ, ఇక మా ఎల్బి శ్రీరామ్ గారి గురించి చెప్పవసరం లేదు. మా కామ్రేడు, ఎన్నో గొప్ప చిత్రాలు, 1 కాదు 2 కాదు. వారి హీరోగా అమ్మో 1వ తారీఖు మా బ్యానర్లోనే వచ్చింది. ఎన్నో గొప్ప చిత్రాలు, గొప్ప నటులు, గొప్ప సామాజిక కార్యకర్త, ఇటువంటి గొప్ప నటులతో చేసిన మీ ప్రయత్నం చాలా గొప్పదిగా, ఇంకా మీరు మరిన్ని చిత్రాలు, చాలా మంచి మంచి చిత్రాలు తీసి కుళ్ళుతున్న ఈ కుష్టు వ్యవస్థను కూకటి వేళ్లతో మీ సినిమాల ద్వారా ప్రకలిస్తారని ఆశిస్తూ మీకు ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను.